ఇక రాత్రిపూట బువ్వ తినరా మొగుడా అంటే ఎందుకే బువ్వ తినుడు నేనేమన్నా మొద్దులు ఎత్తుకొస్తానా మొట్లు కొడుతున్నానా ఊకే బువ్వ తింటే అరిగి మంచిగా పానం మంచిగా నీకు మనం చేసే పనులకి గంతగానం ఊకే తినంతే బాబు అని ఇక 2 బ్రెడ్ ముక్కలు ఉంటే తీసుకొని వచ్చిండు. ఇక గిన్నె నిండనేమో మంచిగా క్యాబేజీ కూర ఉన్నది. ఇక క్యాబేజీ కూరనైతే దవ్వ దవ్వ బ్రెడ్ల మీద అయితే పెడుతుండు. క్యాబేజీ కూరనే కాదు అక్కడ కాకరకాయ ఉన్నా కూడా గట్లనే తింటాడు మా ఆయన. ఇక ఆకుకూరలు అయితే మాత్రం మస్తు ఫేమస్, ఉట్టిగా తినమన్నా కూడా దవ్వ దవ్వ తింటూ ఉంటాడు. ఇక అందుకనే దీన్ని మిస్ కావద్దు అనేసి కదా బ్రెడ్ ముక్కలు తీసుకొచ్చిండు, దవ్వ దవ్వ కూరేసిండు. పక్కనే గింత అంత కారా ఉంటే గదాన్ని కూడా వేసుకున్నాడు. ఇంకో బ్రెడ్ని కూడా గట్టినది అది మొత్తం పిజ్జా లెక్క వేసేసుకున్నాడు. అటు ఇటు చేసి ఇక మా చిన్నోడు అంటేనే ఉన్నాడు, డాడీ నీది మొత్తం కూడా పిజ్జా లెక్కున్నది, మేము అన్నం తింటావు నువ్వు పిజ్జా తింటున్నావు అని అంటున్నాడు. పొల్లగాలకి ఏమరిగా పెరిగేటోళ్ళు ఏదైనా తినొచ్చు, కానీ ఆల్రెడీ పెరిగి పెద్దగా అయిన తర్వాత మనం నోటిని ఎంత అదుపులో పెట్టుకుంటే పానం మంచిగా అంత మంచిగా ఉంటుంది అన్నమాట. గది మా ఆయనకు బాగానే అర్థమైనట్టున్నది. అందుకనే రాత్రిపూట బువ్వ తినకుండా ఇట్లా చిన్న చితిక ఏదో ఒకటి తినేసి సప్పుడే కూకున్నాడు. ఇందులో ఇదైతే మాత్రం మస్తు ఫేవరెట్ అబ్బా. మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేసినా ఒకసారి ట్రై చేసినాక టేస్ట్ ఎట్లా మీకు అనిపించింది ఒకసారి అయితే కామెంట్ చేయండి.